హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు ట్రెడిషనల్ వంట అయిన బూరెలు చూపించబోతున్నానండి. పూర్ణం బూరెలు అందరూ వండేలా పప్పుతో కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చేసి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసి నేను ఎలా చేస్తానో చూడండి. ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకుని దాని నిండా మినప్పప్పు తీసుకోండి. మనం ఏ గిన్నెతో అయితే మినప్పప్పు తీసుకున్నామో సేమ్ అదే గిన్నెతో బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటాయండి. పూర్ణాలకి జిగురు వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటాయి. రేషన్ బియ్యం తీసుకోండి. అలా ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పప్పు కరెక్ట్గా సరిపోవాలండి. ఎక్కువగా బియ్యం అనేది వేసుకోకూడదు. అలా వేసుకుంటే పూర్ణాలు అనేవి సాఫ్ట్గా రాకుండా గట్టిగా వచ్చేస్తాయి. అలా ఒకే కప్పుతో బియ్యము మినపప్పు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఆ గిన్నెల్లో వేసుకుని దాని నిండా వాటర్ పోసుకుని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. మీరు ఈవినింగ్ నానబెట్టుకున్నా నైట్ మొత్తం నానబెట్టుకున్నా పర్లేదు. అలా నానిన తర్వాత దానిలో వాటర్ పోసుకుని 2-3 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఆ పప్పు మొత్తం కూడా ఆ జార్లో వేసుకుందామండి. ఫస్ట్ మనం మినప్పప్పు రుబ్బుకోవాలి. మినప్పప్పు తర్వాత బియ్యం రుబ్బుకోవాలి. రెండు ఒకేసారి అస్సలు రుబ్బకూడదండి. పూర్ణాలకి ఎప్పుడు కూడా మినప్పప్పు వేరే రుబ్బుకోవాలి, బియ్యం అనేవి వేరే రుబ్బుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మినప్పప్పుని రుబ్బుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకోండి. ఇలా మెత్తగా నలగాలండి. ఎక్కువ టైం రుబ్బుకోవాలి. మనం గ్రైండర్లో రుబ్బకపోయినా మిక్సీలో రుబ్బినా సరే పూర్ణాలు అనేవి చాలా సాఫ్ట్గా దూదెల్లా వస్తాయి. ఇలా మీరు రుబ్బుకోండి. ఫస్ట్ మినప్పప్పు రుబ్బుకుని మొత్తం కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఫ్రెండ్స్, క్యారెట్ బూరెలండి ఇవి. క్యారెట్ హల్వాతో బూరెలు చేసి చూపించబోతున్నాను. మనం శనగపప్పు బూరెలు చూస్తూ ఉంటాం కదా, ట్రెడిషనల్గా పండగ సందర్భాలు వచ్చినప్పుడు పూర్ణంతో బూరెలు చేస్తూ ఉంటాం, శనగపప్పు పూర్ణంతో. కానీ ఇప్పుడు నేను క్యారెట్ హల్వాతో పూర్ణాలు చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, అలాగే ఈజీగా, కొత్తగా నేర్చుకునే వారికి కూడా సింపుల్గా అర్థమయ్యేలా చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, పప్పు రుబ్బుకుని గిన్నెలో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వేరొక మిక్సీ జార్లో బియ్యం కూడా రుబ్బుకుని తీసుకోవాలండి. బియ్యం అనేవి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అస్సలు బియ్యంలో కొంచెం కూడా పలుకులు అనేవి తగలకూడదు. పూర్ణాలకి మాత్రం ఎప్పుడు కొంచెం పలుకు తగలకూడదు. దోశల పిండి కన్నా కూడా చాలా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. ఎక్కడా కూడా మనకి బియ్యపు గింజ అనేది కనిపించకూడదు, తగలకూడదు. అలా తగిలిందంటే పూర్ణాలు అసలు కరెక్ట్గా రావండి. ఆయిల్లో వేసినప్పుడు పైకి పేలుతాయి, అలాగే అవి బయట పడుతూ ఉంటాయి, చింది బయట పడుతూ కిచెన్ నిండా పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మన హ్యాండ్స్ అవి కాలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా రుబ్బుకోండి. బియ్యాన్ని రుబ్బుకున్నప్పుడు ఎప్పుడు సాఫ్ట్గా రుబ్బుకుని పలుకులేమీ లేకుండా సాఫ్ట్గా రుబ్బుకోండి. ఇప్పుడు ఆ రెండింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవాలండి. కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా ఏం కంగారు పడకుండా నేను వీడియో చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసేవారైతే రన్ అవుతున్న వీడియో కింద నా ఫోటో పక్కనే రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇలా రుబ్బుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా నానపెట్టుకోవాలండి. 2-3 గంటలైనా నానపెట్టుకోవాలి. రుబ్బిన వెంటనే మనం వేసుకోకూడదు పూర్ణాలు అనేవి. 2 గంటలైనా కనీసం రుబ్బిన పిండి బాగా నానాలి. ఇప్పుడు క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా 1/4 కేజీ క్యారెట్ తీసుకుని దానిపైన పీల్ మొత్తం తీసేసుకోవాలి. తీసుకుని అలా చివర్లు కట్ చేసుకోండి. పై పీల్ అనేది అస్సలు ఉండకూడదండి. క్యారెట్కి చాలా పీల్ తీసుకుని నీట్గా పెట్టుకోండి. కడుక్కుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్యారెట్ని తురుముకుందామండి. ఇలా క్యారెట్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తురమండి. క్యారెట్ తురుము అనేది మ్యాష్ అయిపోతున్నట్టు ముద్దలాగా రాకూడదు, చక్కగా పొలుకులుగా కనిపించాలండి. క్యారెట్ అనేవి తురుము అనేది మనకి తురుముగా కనిపించాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పలుకులుగా కనిపించాలి. చూడండి, నేను చూపిస్తున్నా కదా, ఇలా క్యారెట్ తురుము అనేది ఇలా సన్నగా బారుగా పడాలి. అలా పడేటట్లుగా చక్కగా నీట్గా తురుముకోండి. మ్యాష్ అవుతున్నట్లు ముద్దలాగా అస్సలు చేయకూడదు. ఇలా తురుముగా తీసుకోవాలి. ఆ 1/4 కేజీ క్యారెట్ని కూడా అలా తీసుకుని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం.
కొత్తగా నేర్చుకునే పిల్లలకి ఈజీగా ప్రాసెస్ అర్థం అవ్వాలని నేను చూపించబోతున్నానండి. ఈ క్యారెట్ తురుమంతా కూడా ఒక కప్పులోకి తీసుకోండి. మెజర్ చేయడానికి కొలతలు మీకు కరెక్ట్గా తెలియటం కోసం ఇలా చూపిస్తున్నాను. ఆ క్యారెట్ తురుమంతా ఏ బౌల్లో పెట్టుకుంటామో ఆ బౌల్ నిండా తీసుకుని దానిని ఆ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో స్టవ్ వెలిగించుకుని దానిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు డ్రై రోస్ట్ లాగా చేసుకుందామండి. క్యారెట్లో కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, అలా వాటర్ అన్నీ కూడా డ్రై అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. అలా చేస్తే క్యారెట్ అనేది తీపిదనం బాగా వస్తుంది. అలా జ్యూసీగా ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి చక్కగా ఫ్రై అవుతుందండి క్యారెట్. ఆ తురుములో ఏ కప్పుతో మనం తురుము తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకోవాలండి. అలా కరెక్ట్గా అదే కప్పుతో 1 కప్పు పాలైతే సరిపోతాయి. చిక్కగా ఉన్న పాలైతే 1 అరకప్పు వేసుకోండి. కొంచెం ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలైతే 1 కప్పు నిండా వేసుకోండి. ఇప్పుడు గల్లు ఉప్పు అండి, ఇది 1 గల్లు తీసుకొని చూపిస్తున్నాను నేను. ఒకే 1 గల్లు వేసుకోండి ఆ క్యారెట్ ఉడుకుతున్నప్పుడు. ఎందుకంటే స్వీట్కి సాల్ట్ తగిలితే టేస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలా పాలు మొత్తం కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకుని క్యారెట్ని తర్వాత మనం ఏ కప్పుతో అయితే పాలు క్యారెట్ తురుము తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకోండి. క్యారెట్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కదా, 1 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలా పంచదార వేసుకున్న తర్వాత క్యారెట్ తురుము అనేది లూజ్ వస్తుంది చూడండి. పాలల్లో మొత్తం ఉడికిన తర్వాతే ఆ షుగర్ వేసుకోవాలండి. షుగర్లో ఆ షుగర్ మెల్ట్ అయ్యి క్యారెట్ అలా లూజుగా వస్తుంది కదా. ఇప్పుడు 1 అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని బాగా ఉడికించుకుందాం. ఆ పాకం అనేది బాగా చిక్కగా వచ్చి దగ్గరగా రావాలండి, ఒక ముద్దలాగా రావాలి క్యారెట్ తురుము అనేది. క్యారెట్ హల్వా అనేది అలా ముద్దలాగా రావాలి. మనం హల్వా చేసుకున్నట్లయితే కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటాం, కానీ ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. క్యారెట్ ఉండలు చేసుకోవాలి కాబట్టి కొంచెం చిక్కగానే రావాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని నేతిలో ఫ్రై చేసుకుని అలా వేసుకోండి. నేను బాదం పప్పులు, జీడిపప్పులు అలాగే వేరుశనగ పప్పులు కూడా నేతిలో ఫ్రై చేసి వాటిని అలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆ క్యారెట్ హల్వాలో వేసేసుకున్నానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు అదంతా కూడా బాగా చిక్కగా అయ్యే వరకు ఆ క్యారెట్ హల్వాని బాగా ఉడికించుకోండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. అలా ఉడికింది కదా, చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మనం చేత్తో తీసుకుని బాల్ లాగా చేసుకుంటే చక్కగా గట్టిగా రావాలండి. మరీ పలచగా ఉండకూడదు, అలాగే గట్టిగా ఉండకూడదు. కరెక్ట్గా మీరు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను వీడియో లెంగ్తీ అయిపోతుందని మొత్తం అంతా కూడా చూపించలేదు, ఇలా కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. లేదంటే వీడియో లెంగ్తీ ఎక్కువైపోయి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, అందుకనే నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా మనం చేసుకునే క్యారెట్ హల్వా అంతా కూడా ఇలా మీకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. పూర్ణాలకి ఎప్పుడూ కూడా ఎక్కువగా ఆయిల్ పోసుకుంటూ ఉండాలి, దానికి సగానికన్నా ఎక్కువగానే ఆయిల్ ఉండాలి. ఇప్పుడు రుబ్బిన పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా ఉంటుంది కదా, అది కూడా వేసుకుని అవి 2 పిండిలో బాగా కలిసే వరకు కలుపుకొని ఇప్పుడు క్యారెట్తో చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా వాటిని ఈ పిండిలో ముంచుకుని అలా గరిటెతో వేసుకోండి. కొత్తగా నేర్చుకునేవారు కంగారు పడుతూ ఉంటారు కదా ఆయిల్ కాలుతుంది అని, వారి కోసం నేను చూపించబోతున్నానండి. ఇలా చారు గరిటె ఉంటుంది కదా, ఆ పూర్ణాలన్నీ కూడా క్యారెట్ పూర్ణాలన్నీ కూడా పిండిలో వేసుకుని ఆ గరిటెతో ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగినప్పుడు చక్కగా మనం వేసిన పూర్ణాలు అనేవి పైకి పొంగి తేలుతూ ఉంటాయి. అలా కరెక్ట్గా వచ్చిన తర్వాత ఈవెన్గా అన్నీ డీప్ ఫ్రై చేసుకుని అలా తీసేసుకోవటమే. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం చేసుకున్న క్యారెట్ బాల్స్ అన్నీ కూడా అలా పిండిలో డిప్ చేసుకుని అలా గరిటెతో వేసుకోండి. చేతులు కాలుతాయని ఎవరు భయపడకుండా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి నేను. అలా చేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం, చల్లారి పెట్టుకుందాం. ఫ్రెండ్స్, క్యారెట్ పూర్ణాలు చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. అలాగే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చక్కగా మనం ప్రాసెస్ కొంచెం టైం తీసుకున్నా సరే ఇలా ఎప్పుడూ తినే
శనగపప్పు పూర్ణాలే కాకుండా ఇలా క్యారెట్ పూర్ణాలు కూడా మీరు ఒకసారి చేసి టేస్ట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక చివరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.